హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం అట్లండి. ఈరోజు మన రెసిపీలో చాలా స్పెషల్గా చేసుకునే ఎగ్ రెసిపీ అండి. ఈ రెసిపీ మాత్రం అన్నంలోనే కాకుండా చపాతీ పుల్కాలో కూడా అదిరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీకి టమాటాలు, ఉల్లిపాయలు, ఎగ్స్ ఒక 3 నుంచి 4 వరకు తీసుకోండి. ముందుగా అయితే ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చాప్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ని తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మనం చాప్ చేసి పెట్టాం కదా, ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయలు 2 లేదా 3 తీసుకోండి. ఇప్పుడు ఆయిల్‌లో తీసుకున్న తర్వాత దీన్ని మాత్రం బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిగున్నప్పుడు ఉల్లిపాయలు మాత్రం మసాలా కలపొద్దండి. కొంచెం ఇది కలర్ అనేది చేంజ్ అవ్వాలి. కాస్త బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఇందులోకి మసాలాలు తీసుకోవాలి. ఇలా కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పొడి తీసుకోండి. ఇందులోకి 1½ టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి కారం పొడి తీసుకోవాలి. దీంట్లోనే ధనియా పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. ఇందులో ఉప్పు వచ్చేసి తగినంత కలుపుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఈ మసాలా అనేది ఫ్రై అయిపోవాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్ మీదనే అడ్జస్ట్ చేసేయాలి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టామనుకోండి, ఈ మసాలా మొత్తం మాడిపోతుంది. సో ఇలా కొంచెం ఇందులోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీని తీసుకోండి. టమాటాల్ని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ టైం పట్టేస్తుంది కదా. సో ఇలా కొంచెం మిక్సీలో మీరు ఇలా గుజ్జులాగా చేసి తీసుకోండి. తొందరగా కూడా ఉడికిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా ఇందులోకి తీసుకున్న తర్వాత నీళ్లు ఇందులోకి కలపాల్సిన అవసరం లేదండి. ఇలా మనం తీసుకున్న తర్వాత పైన మూత పెట్టేయండి. లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేయండి. మీకు కావాలనుకుంటే ఇందులోకి పచ్చిమిర్చిని కూడా తీసుకోండి. కొంచెం స్పైసీగా బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీ ఉడికేలోపు మన ఎగ్‌తో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్‌లోకి 3 ఎగ్స్ తీసేసుకోండి. ఈ 3 ఎగ్స్‌లోకి కొంచెం ఉప్పుని తీసుకోవాలి. దీంతో పాటు కారం పొడి తీసేసుకోండి. పసుపు ఇందులోకి అవసరం లేదండి. ఇంకా ఏ మసాలాలు కూడా అవసరం లేదు. జస్ట్ ఉప్పు, కారం తీసుకుంటే చాలు. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసుకోండి. మనం ప్రిపేర్ చేస్తున్నటువంటి ఈ రెసిపీ వచ్చేసి చాలా బాగుంటుందండి. డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. ఎప్పుడు మనం ఎగ్స్‌ని ఉడికించైనా లేకపోతే డైరెక్ట్‌గా మనం కర్రీలోకి తీసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా కొత్తగా చేయండి. ఎవ్వరైనా ఇష్టంగా తినాల్సిందే. చూడండి, ఇప్పుడు ప్యాన్‌లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకోండి. ఎక్కువగా వేయొద్దు. మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి ఇందులోకి ఆమ్లెట్ లాగా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక్క 3 మినిట్స్‌లో మనం టర్న్ చేయకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. టర్న్ అయితే అస్సలు చేయొద్దండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకేంటంటే లేయర్స్ లాగా చిన్న చిన్నగా వీటిని ఈజీగా కట్ చేసుకోవచ్చనమాట. ఇలా ఆమ్లెట్ లాగా వేసిన తర్వాత నేను ఒక ప్లేట్‌లోకి దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎగ్‌ని ఇలా ఫోల్డ్ చేసి మనం కట్ చేసుకున్నాం అనుకోండి, లేయర్స్ లాగా వస్తుందండి. ఇలా లేయర్స్ లాగా కట్ చేసి మనం కర్రీలోకి తీసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది కాబట్టి ఎక్కువగా ఇష్టపడి మరీ తింటారు. చూడండి, ఇక్కడ చూసారు కదా, ఇలా లేయర్స్ లాగా వస్తుంది. మనం కర్రీని లో ఫ్లేమ్ మీద పెట్టేసాం కదా, ఇలా దగ్గరకొచ్చేసి ఆయిల్ మొత్తం పైకొచ్చిన తర్వాత కొంచెం ఇందులోకి నీళ్ళని వేసుకోండి. ఎందుకంటే మనం ఇందులోకి ఎగ్‌ని తీసుకుంటాం కదా. సో ఎగ్ కొంచెం ఉడకటానికి కొంచెం నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని ఇందులోకి కలుపుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం లేయర్స్ లాగా కట్ చేసి పెట్టాం కదా, ఈ ఎగ్ ఆమ్లెట్‌ని కూడా ఇందులోకి ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. మంటని మాత్రం లో ఫ్లేమ్ మీదనే అడ్జస్ట్ చేసేయండి. అంతే అండి. ఇప్పుడు ఇందులోకి తీసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించామనుకోండి, వేడి వేడిగా డిఫరెంట్‌గా చేసుకునే ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే. ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ మాత్రం రోటీ, చపాతీలోకి అద్దిరిపోతుందండి. లొట్టలేసుకుంటా మరీ తినేస్తారు. చాలా చాలా బావుంటుంది. చూడండి, కొంచెం ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి దీన్ని సర్వ్ చేసేసుకోవటమే. సో మరి ఒకే రకమైన ఎగ్గుతో చేసినటువంటి రెసిపీస్ తింటే ఎవ్వరికైనా బోర్ కొట్టాల్సిందే కదండీ. ఇలా ఆమ్లెట్‌తో మీరు డిఫరెంట్‌గా కర్రీని ప్రిపేర్ చేయండి. అన్నం మరియు చపాతీలకు కూడా అదిరిపోతుంది కాబట్టి, మీరు ట్రై చేసినటువంటి ఈ రెసిపీ ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.